నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. రాజ్యసభకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. షెడ్యూల్ వచ్చేసింది. అయితే ఒక పక్కన సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం సభలతో జగన్ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఇటు రాజ్యసభ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉన్నారు. అటు సార్వత్రిక ఎన్నికలకి, అటు రాజ్యసభ ఎన్నికలకి పక్కా ప్రణాళికతో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యూహాలతో సీఎంఓ నుంచి అలాగే ఇతర కార్యకర్తలతో ముఖ్య నాయకులతో సమావేశాలు పెడుతున్నారు. అయితే ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలో సిద్ధమైన సభతో మొదలుపెట్టారు. అలాగే ఏలూరులో 3వ తారీఖున, అలాగే అనంతపురంలో 11వ తారీఖున సిద్ధం సభలతో సిద్ధంగా ఉన్నారు. గతంలో కొన్ని రోజుల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎంఓ ఆఫీస్కి క్యూ కడుతున్నారు. సీఎంఓ నుంచి పిలుపులు రావడం, వారితో మాటామంతి జరపడం, సీటు ఇస్తామనో లేకపోతే సీటు మార్పిడో లేకపోతే ఎంపీకో మార్చడం అనేది జరిగింది. 4 దఫాలుగా అయితే జరిగింది. ఇప్పుడు 5వ జాబితా కూడా నిన్న కూడా ప్రకాశం, గుంటూరు అలాగే పల్నాడు జిల్లాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే నిన్న సీఎంఓకి వచ్చారు. అయితే ఇవి అయిపోయిన తర్వాత అదే విధంగా సీఎంఓకి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళతో కూడా మాటామంతి జరిగినట్టు మనకు తెలుస్తుంది. అయితే 2 రోజుల్లో 5వ జాబితా కూడా మనకి రిలీజ్ అవుతున్నట్టు అక్కడ సీఎంఓలు అయితే టాక్ నడుస్తుంది. ప్రతి సభలో కావచ్చు, ప్రతి సమావేశంలో కావచ్చు, సీఎం జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వై నాట్ 175 ఈ యొక్క నినాదం అయితే బాగా నానుడుతుంది. అయితే వై నాట్ 175లో భాగంగానే అటు సీట్ల విషయంలో మార్పిడి జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎంపీకి మార్చడం కావచ్చు. అతను గతంలో చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ని అటు ఎంపీ సీట్కి మార్చారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఎంపీకి మారుస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు అలా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కాకుండా ప్రతిపక్షంలో కూడా ఫిరాయింపులు చేసే వాళ్ళు ఎవరంటే వాళ్ళని ఆకర్షించడానికి, వాళ్ళని ఆకట్టుకుని వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారు. అదే గతంలో చూసుకుంటే ఎంపీ కేశినేని నాని కూడా అదే జరిగింది. ఆశావాహ అయిన ఎంపీ కేశినేనికి కూడా అక్కడ విజయవాడ నుంచి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు తను కూడా సీఎంఓలో కీలక పాత్ర వహిస్తున్నారు. చూసుకుంటే నిన్న కూడా ఆయన సీఎంఓలో పలు వ్యక్తులతో అక్కడ అధికారికంగా అటు సజ్జల రామకృష్ణ మాట్లాడినట్టు జరుగుతుంది. కుప్పం నియోజకవర్గం టీడీపీ కంచుకోట, చంద్రబాబు నాయుడు కంచుకోట అది. ఇప్పుడు దాని మీద కూడా వై నాట్ కుప్పం అనే నినాదంతో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అక్కడ కూడా మనమే గెలవాలి, గెలిపే లక్ష్యంగా పోరాడాలని చెప్పేసి అక్కడ కార్యకర్తల్ని, నాయకుల్ని ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాలను తన సొంత నియోజకవర్గం అయిన కడప నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను కుప్పం వైపు తరలించారు. అంటే ఇప్పుడు అక్కడ కూడా కుప్పంలో గతంలో చూసుకున్నట్టుగా ఇలాంటి నీటి సదుపాయం లేకపోవడంతో ఈ కృష్ణా జలాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇక్కడ పంపించింది. సో ఈ పాయింట్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లోకి అక్కడ ప్రచారానికి వెళ్తారు. గతంలో కూడా చెప్పారు, మేము చేసిన మంచి పనినే ముందుకు తీసుకెళ్తూ మేము ఓట్లు అడుగుతాం, మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఇప్పుడు జరగబోతుంది కుప్పంలో. అయితే 3వ తారీఖున ఏలూరు సభ, అలాగే 11వ తారీఖున అనంతపురం సభ, అలాగే ఇప్పుడు ఈ సభల అనంతరం కుప్పంకి వెళ్తారా లేకపోతే ఈ లోపే వెళ్తారని ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు 31వ తారీఖున అంటే ఈ బుధవారం నాడు కూడా ఒక కేబినెట్ సమావేశం జరిగినట్లు సమాచారం తెలిసింది. మరింత సమాచారం కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుండి.